సరే ప్రార్థన చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. జగన్నాథ్ దర్శనం చేసుకోండి. నీలాచల నివాసాయ మార్కాపురంలో ఉన్న జగన్నాథ స్వామి. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం శ్రీ జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. భగవద్గీత 10వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు, మాసాన మార్గశీర్షోహం అంటాడు. అంటే ఏంటి? మాసాలన్నింటిలోకెల్లా కూడా మార్గశిర మాసం నేనే అని చెప్పంటాడు. మరి మార్గశిర మాసం కృష్ణుడు అంటే మాసాలన్నింటిలో కూడా మార్గశిర మాసం నేనని కృష్ణుడు చెప్తే, మరి రాధారాణి ఏం మాసం? కార్తీక మాసం. ఈ కార్తీక మాసం స్వయంగా రాధారాణి యొక్క స్వరూపం. మనకి భక్తిసిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్తారు ఏమనంటే, రాధాకృష్ణులు ఎవరైతే ద్వాపర యుగంలో బృందావనంలో అద్భుతమైనటువంటి లీలలు చేశారో ఆ రాధాకృష్ణులు వాళ్ళు చాలా చాలా అద్భుతమైనటువంటి ఆ బృందావన లీలలన్నీ చేసిన తర్వాత కలియుగంలో ఎలా అవతరించారు వాళ్ళు అని అంటే, కలియుగంలో రాధాకృష్ణులు ఏ విధంగా అవతరించారు? మనం అంటాం కలికాలి నామరూప కృష్ణావతార నామహైత హై సర్వ జగత నిస్తారా అని చెప్పంటారు. అంటే ఏంటి? కలియుగంలో కృష్ణుడు నామరూపంలో అవతరించాడు. ఓకే, కృష్ణుడు నామరూపంలో అవతరిస్తే రాధారాణి ఏ రూపంలో అవతరించింది మరి అని అంటే, రాధారాణి కృష్ణ కథా రూపంలో అవతరించిందంట. భక్తిసిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్తారు, కృష్ణుడు నామరూపంలో అవతరించాడు, మరి రాధారాణి కృష్ణ కథా రూపంలో అవతరించింది. అందుకని ఎప్పుడు రాధారాణి ఏం చేస్తుంటుంది? ఆ కృష్ణ కథని చెప్తూ ఉంటుంది. ఆ చెప్తూ ఉంటుంది కాబట్టి ఆ కృష్ణ కథన గురించి గొప్పగా కీర్తిస్తూ గోపి గీతంలో ఫస్ట్ లైన్ ఏమొస్తుంది అంటే భగవంతుని గురించి కీర్తించేటప్పుడు ఆ గోపి గీతంలో ఒక ముఖ్యమైనటువంటి శ్లోకంలో ఏం చెప్తుంది రాధారాణి? తవ కదామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గృణంతి యే భూరిదా జనాః చెప్తారు. అంటే ఏం చెప్తున్నారు గోపికలు?
గోపికలంటే మెయిన్గా రాధారాణి హెడ్డింగ్. తవ కథామృతం తప్త జీవనం, కృష్ణుడి యొక్క కథ అనేటువంటి అమృతము ఎండిపోయినటువంటి జీవితాలన్నింటినీ కూడా నిండిపోయేటట్టుగా ఉన్నతమైనటువంటి దిశలో అభివృద్ధి చెందే విధంగా చేస్తుందంట. తప్త జీవనం, తప్త అంటే తప్పించిపోతున్నా. తప్పించిపోతున్నారంటే అనేక రకాలైనటువంటి భౌతిక దుఃఖాలతో జీవుడు తప్పించిపోతూ ఉంటాడు. అలాంటి తప్పించిపోయే జీవుడికి కృష్ణ కథ కనుక ఓపికగా విశ్వాసంతో వింటే మనకి స్వాంతన లభిస్తుంది, ఉపశమనం లభిస్తుంది. కవి విరీడితం కల్మషాపహం, ఎప్పుడైతే భక్తుల ముఖత ఈ భాగవతాన్ని మనం వింటామో ఏమవుతున్నప్పుడు సహజంగానే కల్మషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరైతే గురు శిష్య పరంపరలో ఉన్నటువంటి భక్తుల నుంచి మనము ఈ గురు శిష్య పరంపర నుంచి వస్తున్నటువంటి వాక్యాన్ని నేను వింటున్నాను అనేటువంటి భావంతో గనక మనం ఉంటే కల్మషాపహం, కల్మషాలన్నీ కూడా తొలగిపోతాయి. శ్రవణ మంగళం శ్రీమదాతతం, అంటే విన్నంత మాత్రానే శ్రవణ మంగళం, మనం ఈ కృష్ణ కథ చర్చించుకున్నంత మాత్రానే మంగళకరం అనమాట. శ్రీమదాతతం, శ్రీమదాతతం అంటే స్వయంగా ఈ కృష్ణ కథ అనేది శ్రీమదాతతం, ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటుంది. కృష్ణ కథ ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటుంది. భౌతిక శక్తికి ఒక పరిమితి, ఒక లిమిట్ ఉంటుంది. ఆధ్యాత్మిక శక్తికి పరిమితి అనేది లేదు. అలాంటి అనంతమైన ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటుంది కృష్ణ కథ. అందుకని శ్రీమదాతతం ఈ పదం మనకి చాలా ముఖ్యం అనమాట. దీని గురించి మన తర్వాత మళ్ళీ చెప్పుకుంటాం. శ్రీమదాతతం అంటే కృష్ణ కథ సర్చార్జ్డ్ విత్ స్పిరిచువల్ పొటెన్సీ, ఆధ్యాత్మిక శక్తితో నిండి నిమిడీకృతమై ఉంటుంది. భూమి గృహణంతయే భూరిదాచన, గోపికలు ఏమంటున్నారంటే ఈ భూమండలంలో ఎవరైతే కృష్ణ కథను చెప్పుకొని కృష్ణ కథను చర్చించుకొని తమ జీవితాన్ని కొనసాగించాలనుకుంటారో వాళ్ళు భూరిదాజన, అంటే ఈ భూమండలంలో అందరికన్నా శ్రేష్టమైన వాళ్ళు అని ఎవరంటున్నారు? సృష్టిలోనే అందరికన్నా శ్రేష్టమైనటువంటి కృష్ణ భక్తులైనటువంటి గోపికలు చెప్తున్నారు. కృష్ణ కథ అనేటువంటి అమృతాన్ని ఆస్వాదించే భక్తులు అందరికన్నా శ్రేష్టమైన వాళ్ళు అని చెప్పేసి ఈ వాక్యాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మనం కార్తీక మాస మహాత్మ్యాన్ని కొద్దిగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కార్తీక మాసాన్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా కృష్ణుడు నామరూపంలో ఉంటే రాధారాణి కృష్ణ కథారూపంలో వచ్చింది. కృష్ణుడు మార్గశిర మాసంగా ఉంటే రాధారాణి కార్తీక మాసంగా అవతరించింది. అందుకని కార్తీక మాసం అంటే కృష్ణుడికి అత్యంత ప్రియమైనది. కృష్ణుడికి అత్యంత ప్రియమైనది కనుక మరి ఈ కార్తీక మాసంలోనే చాలా మంది శివుడికి కూడా ఎంతో ప్రీతిగా పూజలు చేస్తారు. కారణం ఏంటంటే శివుడికి కూడా ఈ కార్తీక మాసం అత్యంత ప్రీతికరమైంది. ఎందుకు? ఈ కార్తీక మాసంలోనే శివుడు శ్రీకృష్ణుడి యొక్క దర్శనాన్ని బృందావనంలో పొందాడు. ఈ కార్తీక మాసంలోనే బృందావనంలో చెప్తారనమాట. ఏమని? బోలే బాబా అంటారు ఆయన్ని. యశోదమ్మ దగ్గరికి వచ్చినప్పుడు యశోదమ్మ కృష్ణుడు చూపించడానికి నిరాకరించింది. నా కృష్ణుడు చూపించండి అని అడిగితే, అమ్మో నువ్వు జటాజుటాలతో మెడలో పాముతో చూడ్డానికి భయం పుట్టించే విధంగా ఉన్నావు, నాకే భయం వేస్తుంటే నా బిడ్డ చూస్తే ఇంకా భయపడతాడు, వద్దు వెళ్ళిపో అని చెప్పాడు. వెళ్ళిపోయి శివుడు ఒక చెట్టు కింద కూర్చొనేసి ఏం చేస్తున్నాడు ఆయన? శివుడు ఎప్పుడు ఏం చేస్తాడో మీకు తెలుసు కదా. పద్మపురాణం ప్రకారంగా ఏం చెప్తాడు పద్మపురాణంలో శివుడు పార్వతికి? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఏమి మనకేం చెప్తారు? అందుకనే మన ఆచార్యులు కూడా బ్రహ్మ భోలే చతుర్ముఖి కృష్ణ కృష్ణ హరే హరే మహాదేవ పంచముఖి రామ రామ హరే హరే అని చెప్తారు. అంటే బ్రహ్మ చతుర్ముఖి బ్రహ్మ ఎప్పుడు కూడా కృష్ణనామాన్ని కీర్తిస్తూ ఉన్నారు. పంచముఖి అయినటువంటి శివుడు ఎప్పుడు రామనామాన్ని కీర్తిస్తూ ఉన్నారు. మనం ఆ రెండింటిని కలిపి కీర్తిస్తున్నాం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మరి అంత విశేషమైనటువంటి ఆ భగవన్నామాన్ని కీర్తిస్తూ ఆయన చెట్టు కింద ఉన్నాడు. చెట్టు కింద ఉన్నప్పుడు ఏమైంది? ఇక్కడ ఇంట్లో కృష్ణుడు ఏడవడం మొదలు పెట్టాడు. ఎందుకు కృష్ణుడు ఇంట్లో ఏడుస్తున్నాడు? యశోదమ్మకు అర్థం కాలేదు.
ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పిలిపించింది, పెద్దవాళ్ళని, వృద్ధ గోపికలు అంటారు, గోపిమ్మలు, వాళ్ళని పిలిపించింది. చూడండి ఎందుకు పిల్లాడు ఏడుస్తున్నాడో తెలియలేదంటే ఆ వృద్ధ గోపిక చెప్పింది, ఈయనకి అత్యంత ఇష్టమైన వాళ్ళు ఎవరో వచ్చారు, చూడకుండా వెళ్ళిపోయారు, అందువల్ల వాళ్ళని చూడలేదు కాబట్టి ఈయన ఏడుస్తున్నాడు, వాళ్ళని చూపిస్తే ఏడుపు మానేస్తాడు. వెంటనే యశోదమ్మ గుర్తొచ్చింది, పొద్దున ఒక బాబాజీ వచ్చి అడిగాడు, ఆ బాబాజీకి నేను చూపించలేదు అని చెప్పేసి వెతుక్కుంటూ వెళ్ళి చెట్టు కింద ఉంటే పిలుచుకొచ్చి ఇదిగో నా బిడ్డను చూడని చెప్పాను. ఎప్పుడైతే కృష్ణుడిని శివయ్య చూశాడో వెంటనే కృష్ణుడు ఏడుపు మానేశాడు. అప్పుడు శివయ్య అన్నాడు, నా చేతికి ఇవ్వండి అని. ఇచ్చింది. ఇంకా కృష్ణుని పెట్టుకొని వేసేసి ఆనందంగా నాట్యం చేయడం మొదలుపెట్టాడు. ఆయన అత్యంత ఆనందంగా నాట్యం చేయడం మొదలుపెట్టాడు. అందుకే మనం చెప్తాం కదా, నారాయణుడికి అత్యంత ప్రియమైన వాడు అని చెప్పేసి. మనకు దీనిలో కూడా వస్తుంది అనమాట, ఇది విశ్వనాథ అష్టకంలో వస్తుంది. అది ఏమని, గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మదంగ మదాపహారం వారాణసీపురపతి భజ విశ్వనాథం. నారాయణ ప్రియ మదంగ మదాపహారం, నారాయణుడికి అత్యంత ప్రియమైనటువంటి వాడు. ఎక్కడ పెట్టుకున్నాడు ఆయన గంగని? గంగా తరంగ రమణీయ జటాకలాపం. ఏ గంగ అయితే అన్ని లోకాలు దాటుకొని ఆ వామనుడు మూర్తి యొక్క త్రివిక్రముని యొక్క పాదాన్ని తగిలి, ఏ గంగ అయితే బ్రహ్మ కడిగిన పాదం అని చెప్పి అన్నమాచారి కీర్తించారో, బ్రహ్మ కడిగిన పాదం దేంతో కడిగాడు? ఈ గంగా జలంతో కడిగాడు. ఆ విరజా నది యొక్క జలమే గంగా జలమైంది. అలాంటి గంగ బ్రహ్మ కడిగిన పాదం, బ్రహ్మ గంగతో కడిగిన పాదం. ఆ గంగ శివుని యొక్క జటాజుటంలో స్థానం తీసుకుంది. శివుడికి అంత ప్రీతి అనమాట. అలా ఇప్పుడు కూడా మనం బృందావనం వెళ్ళినట్లయితే అక్కడ ఈ కార్తీక మాసంలో ఆ గోపీశ్వర మహాదేవ్ అనేటువంటి ఒక దేవాలయం బృందావనంలో, అక్కడ శివుడికి చక్కగా గోపికలాగా వాళ్ళు అలంకారం చేసి ఎంతో గొప్పగా మాకు కృష్ణ భక్తిని ఇమ్మని ప్రార్థన చేస్తారు. ముఖ్యంగా వాళ్ళు చేసే ప్రార్థన ఏమిటంటే, కృష్ణ భక్తిని ఇమ్మండి అని అంటే అదేముందా ఇట్లా అంటే వచ్చేసేదా? కృష్ణుడు కృష్ణ భక్తి అని అంటే ఏదో ఇలా ఆశీర్వాదం ఇస్తే వచ్చేసేదా? ఆశీర్వాదం ఇస్తే అభ్యాసం చేయగలిగేది. ఏమిటి? శివుడు ఆశీర్వాదం మీకు దొరికింది అనుకోండి, దానివల్ల మీరు చేయగలిగే అభ్యాసం ఏమిటంటే భాగవతాన్ని మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు మీరు చదివినట్లయితే. ఎందుకు? మొట్టమొదట ఈ శ్రీమద్ భాగవతాన్ని భువనేశ్వరులో శివుడే పార్వతీదేవికి, భువనేశ్వరి దేవికి చెప్పాడు, అందుకే దాన్ని భువనేశ్వరు అన్నారు. ఆ చెప్తూ ఉండగా అప్పుడు ఆయన చెప్పినటువంటి భాగవతం 1,00,000 శ్లోకాల భాగవతం. ఆ 1,00,000 శ్లోకాల భాగవతాన్ని వ్యాసుడు అత్యంత దయతో మనకి తగ్గించి 18,000 శ్లోకాలుగా ఇచ్చాడు. ఆ 18,000 శ్లోకాల భాగవతమే మనం ఇంకా పూర్తి చేయలేదు, చేసే ప్రయత్నంలో మనం ఉన్నాం. అధ్యయనం చేయాలి ఇంకా దాన్ని. చదవడం వేరే, అధ్యయనం వేరే. చదవడం అంటే జస్ట్ రీడింగ్, అధ్యయనం అని అంటే ఓపికగా కూర్చొని ఆ భాష్యాలన్నీ కూడా చక్కగా తరువుగా చదివి అందులో ముఖ్యమైనటువంటివి బాగా మనకు నచ్చినటువంటివి అలాంటి విషయాలన్నీ కూడా రాసుకొని ముఖ్య అంశాలన్నీ తర్వాత దానిని నిధిధ్యాస అంటే ఏంటంటే ఫస్ట్ చదవాలా, చదివినటువంటి విషయాన్ని మననం చేయాలా, మననం తర్వాత నిధిధ్యాస అంటే ఆ విషయాన్ని రీకలెక్ట్ చేసుకోవడం, ఆ రీకలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు దానిని ఆచరణలో పెట్టడం, ఆచరణలో పెట్టిన తర్వాత ప్రచారం చేయడం. ఇదంతా కలిపి భాగవతం. నిన్న మనం ఒక ఆచార్యుడి గురించి చెప్పుకున్నాం, గుర్తుందా? రఘునాథ భట్ట గోస్వామి గురించి గుర్తుందా? ఆయన జీవితం అంతా భాగవతమే చదువుతూ భాగవతమే చెప్తూ ఉన్నాడంట. ఆయన భాగవతం చదువుతూ ఉంటే అశ్రుధారలతో భాగవతం పేజీలు తడిచిపోయాయి. చెప్పలేం మనం అలా భాగవతం చదువుతూ మీరు ఖచ్చితంగా చదవండి అని చెప్పి చదివిస్తే ఎందుకు వచ్చిన కర్మరా బాబు, ఇది ఎక్కడొచ్చిన కర్మ అట్లేమన్నా కన్నీళ్ళు పెడతామేమో తెలియదు, కానీ ఆ భాగవతం యొక్క సందర్భాన్ని చదివి దానిలో లీనమయ్యి ఆ పారవస్యంతో కన్నీళ్లతో ఆ భాగవతం పేజీ తడిచేటువంటి సందర్భం ఎప్పుడు వస్తుందో, వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మనము
జపం సక్రమంగా ఉదయం పూట జాగ్రత్తగా జపం చేసినాం. ఎందుకంటే భగవన్నామ జపానికిను భాగవతానికి అంత ప్రత్యక్షమైనటువంటి అనుబంధం. ఎప్పుడైతే భాగవతం బాగా చదువుతామో జపం చక్కగా చేయగలుగుతాం. ఎప్పుడైతే జపం చక్కగా చేయగలుగుతామో భాగవతాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతాం. ఇవి రెండు ఒకదానికొకటి అనుసంధానం అన్నమాట. అందుకని ఇక్కడ చెప్పారు ఏమని, ఆ భాగవతాన్ని చక్కగా అర్థం చేసుకునే శక్తిని ఇమ్మని చెప్పేసి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా శివయ్యకి ప్రార్థన చేసుకోవాలి. ఆ 1,00,000 శ్లోకాల భాగవతం చెప్పాడు పార్వతీదేవికి. అది మనం కొంత 18,000 శ్లోకాలుగా వ్యాసుడు ఇచ్చాడు కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకుంటే చాలు, దీన్ని చర్చించగలిగితే చాలు. అయితే ఇప్పుడు నేను ఈ భాగవతం గురించి ఎందుకు చెప్పుకుంటూ వచ్చాను? కార్తీక మాసం అంటే కార్తీక మాసం భాగవతానికి ప్రత్యేక అనుబంధం అన్నమాట. అర్థమైందా? ఎలా అంటే భాగవతంలోనే 12వ స్కందంలో 13వ అధ్యాయంలో 15వ శ్లోకం ఉంటుంది. అదేం చెప్తుందో చూడండి. సర్వ వేదాంత సారం హి శ్రీ భాగవతం ఇష్యతే తద్రసామృత తృప్తస్య న అన్యత్ర స్యాద్ రతిః క్వచిత్. సర్వ వేదాంత సారం హి, సకల వేదాల యొక్క వేదాంతాల యొక్క సారం శ్రీమద్ భాగవతం ఇష్యతే, ఈ భాగవతమేనంట. సర్వ వేదాంత సారం హి శ్రీ భాగవతం ఇష్యతే తద్ రసామృత తృప్తస్య, ఎవరైనా సరే ఆ భాగవతంలో ఉన్న రసాస్వాదనం చేసి తృప్తి చెందితే నా అన్యత్ర స్యాద్ రతి క్వచిత్, ఇంకా వేరే వేరే ఏ విధమైనటువంటి శాస్త్రం వైపు కానీ అతను తిరిగి చూడడు అనేసి. అలాంటి ఆ భాగవతం యొక్క విలువను తెలియజేసేదే కార్తీక మాసం. ఈ కార్తీక మాసానికి ఇంకొక పేరు ఏమిటంటే ఊర్ధ్వవ్రతం అని చెప్పు. ఏమిటి ఊర్ధ్వవ్రతం అంటే? ఊర్జ అంటే శక్తి, ఊర్జ అంటే ఉత్సాహం, ఊర్జ అంటే అత్యంత ఉత్తేజం. కార్తీక మాసాన్ని చక్కగా మనం ఓపికగా చేయగలిగితే భక్తులకి ఎంతో ఉత్సాహం వస్తుంది, ఎంతో ఉత్తేజం వస్తుంది భక్తిలో. ఆ ఉత్తేజం ఎంత ఆనందంగా అనిపిస్తుందంటే సంవత్సరం అంతా అది గుర్తుంటుంది. సంవత్సరం అంతా గుర్తుండిపోయే విధంగా ఆ ఉత్తేజం వస్తుందంట. అది కార్తీక మాసం ఊర్ధ్వవ్రతం. మన రాధారాణికి ఒక పేరుంది, ఏమని? ఊర్జేశ్వరి అని చెప్పి పేరుంది. ఆ ఊర్జేశ్వరి అనే పేరు ఏదైతే ఉందో శక్తికి ఈశ్వరి అని చూడండి. ఏమని? శ్రవణ మంగళం శ్రీమదాతతం. శ్రవణ మంగళం విన్నంతనే మంగళకరం. ఈ కృష్ణ కథ శ్రీమదాతతం, సర్చార్జ్డ్ విత్ స్పిరిచువల్ పొటెన్సీ అని చెప్పాను. ఆ ఆధ్యాత్మిక శక్తితో కృష్ణ కథ నిండి ఉంటుంది. అందుకనే రాధారాణి పేరు ఊర్జేశ్వరి. ఊర్జేశ్వరి అంటే శక్తి ప్రధాత, శక్తికి ఈశ్వరి. ఆ ఉత్తేజం అనేది భక్తుడి యొక్క జీవితంలో చాలా చాలా ముఖ్యం అనమాట. ఎందుకు? ఆ ఉత్తేజము లేదా ఉత్సాహం అనేటువంటిది భక్తుడికి ఉంటుందో దాంతో అతను ఏం చేస్తాడు, భౌతిక ప్రపంచం యొక్క పెట్టి థింగ్స్, చిన్న చిన్న విషయాలంతా కూడా తీసి అవతల పడేసి, ఇవన్నీ ఎప్పుడు ఉండేవే, రోగాలు రొప్పులు ఇవన్నీ ఎప్పుడు ఉండేవే, మనం భగవంతునికి సేవ చేయడానికి వీలైనంత మనం ప్రయత్నం చేద్దాం అనేటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్ళగలుగుతాడు అని చెప్పారు. అందుకని ఊర్జేశ్వరి అని చెప్పి పేరు. అందుకని ఈ వ్రతానికి, కార్తీక వ్రతాన్ని ఇంతకుముందు చెప్పాను, ఇది కార్తీక వ్రతం ఏమిటిది? రాధారాణి యొక్క స్వరూపం. అందుకని దీన్ని ఊర్ధ్వ వ్రతం అని చెప్పేసి అంటారు. అందరికీ కూడా భక్తులకి నిరుత్సాహాన్ని పోగొట్టి, నిస్సత్తును పోగొట్టి, జీవితంలో నిరాశను పోగొట్టి ఉత్సాహాన్ని నింపేటువంటిది, ఉత్తేజాన్ని నింపేటువంటిది ఈ వ్రతం. మరి ఈ కార్తీక వ్రతంలో ప్రధానంగా మనం గమనించినట్లయితే ఇది ఎప్పటి నుంచో ఉందంట. ఈ కార్తీక వ్రతం ఎప్పటి నిండు అంటే చెప్పాలంటే ద్వాపరయుగంలో కూడా ఈ కార్తీక దీపారాధన యశోదమ్మ సభ్యులందరూ కూడా చేస్తున్నారంట. గోపికలందరూ కూడా కార్తీక దీపాలు పెడుతున్నారంట. ఎక్కడ? మామూలు కార్తీక మాసంలో దీపాలు నదుల్లో వేడిస్తారు. ఇప్పుడు ఎంత నదులన్నీ ఉండే నదులన్నీ ఎండిపోతున్నాయి కాబట్టి. చిన్నప్పుడు నాకు గుర్తు,
కృష్ణానదిలో దీపాలు వదిలేవాడు. కార్తీక మాసం వచ్చిందంటే అమ్మ కృష్ణానదిలో దీపాలు పెట్టేదనమాట. అది ఎలా అంటే అరటి దొప్పలు ఉంటాయి చూసారా, ఆ అరటి దొప్పల్లో చిన్న గుంటలాగా చేసి నెయ్యి వేసి అందులో ఒత్తు పెట్టి పెట్టేస్తే అరటి దొప్పలు అలా వెళ్ళిపోతూ ఉండేవి నదిలో ఎంత దూరం. అట్లా యమునా నదిలో కార్తీక దీపారాధన జరుగుతూ ఉంది. ఈ కృష్ణుడు ఏం చేస్తున్నాడు, ప్రతిరోజు ఉదయాన్నే గోపికలందరూ యమునా నది ఒడ్డున కార్తీక దీపారాధన చేసుకుంటే అక్కడికి వెళ్ళేసి ఏమి ఒకళ్ళ పూజా వస్తువులు తీసి ఇంకో చోట పెడతారు, వాళ్ళ వస్తువులు తీసుకెళ్ళి ఇక్కడ పెడతారు. వాళ్ళు ఎక్కడైనా ఎత్తుకునే లోపల అక్కడ ఉంటే నీ దగ్గర ఎందుకు వచ్చినాయంటే నీ దగ్గర ఎందుకు వచ్చి వాళ్ళు మాట అనుకుంటే లేదా గొడవ పడుతుంటే చూసి నవ్వుతూ ఉంటాడు. ఈ రకమైనటువంటి పనులు చేస్తాడు అనమాట. కొంతమందికి ఏం చేస్తాడు, వాళ్ళు ఇంకా అంతా సిద్ధమైపోయి మన ఇంకా దీపాలు వెళ్ళి ముట్టిద్దాం అనుకునే లోపల టక్కన నది పక్కన ఇసుక ఉంటుంది కదా, ఆ ఇసుక తీసుకొచ్చేస్తాడు. అయిపోయా, మళ్ళీ అన్ని మొత్తం మొదల నుంచి పెట్టుకోవాలి. ఇలాంటివన్నీ చేస్తున్నాడు. వీళ్ళందరూ ఏం చేశారు, కృష్ణుడి యొక్క అల్లరిని ఒక పక్క ఆస్వాదిస్తూనే ఇంకో పక్క ఫిర్యాదు కూడా చేస్తారు. ఇది గోపికల ప్రత్యేకత. ఒక పక్క ఆస్వాదిస్తారు కృష్ణుడు అల్లరిని, ఇంకో పక్కన యశోదమ్మకి ఫిర్యాదు చేస్తారు. వాళ్ళు చెప్పారనమాట, కృష్ణుడు మనల్ని కార్తీక దీపారాధన సరిగ్గా చేసుకునివ్వడం లేదు, మీరు ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చేసి కృష్ణుడితో ఇబ్బంది రాకుండా చూడండి అని చెప్పాడు. చెప్తే దానికి యశోదమ్మ ఆలోచన చేసింది. యశోదమ్మ ఆలోచన చేసి రేపు ఉదయం కృష్ణుడు తీసుకురాకుండా నేను ఒక్కరినే వచ్చేస్తే సరిపోతుంది అనుకుని ఉదయాన్నే తొందరగా లేచి తయారయ్యి కృష్ణుని గదిలో నిద్రపోతుంటే అట్లాగే నెమ్మదిగా అడుగులు అడుగేసుకుంటూ శబ్దం రాకుండా బయటకు వచ్చేసి బయట గొళ్ళెం పెట్టేసి కృష్ణుని అట్లే వదిలేసేసి నేను ఈ లోపల కార్తీక దీపాలు పెట్టుకుని వచ్చే లోపల నిద్రపోతుంటాడులే అని చెప్పి అనుకుని గొళ్ళెం పెట్టేసేసి బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిపోయిన తర్వాత చిన్నగా వచ్చేసింది ఎక్కడికి, యమునా నది దగ్గరికి. వచ్చి యమునా నది దగ్గర అందరికీ అనౌన్స్మెంట్ చేసింది. ఇందు మూలంగా 50 మందికి తెలియజేయడం ఏమనగా, ఈ రోజు కృష్ణుడు కార్తీక దీపారాధనకి రాలేదు కాబట్టి మీరంతా ప్రశాంతంగా కార్తీక దీపారాధన చేసుకోండి అని చెప్పేసి ఏదో పెద్ద సాధించేసిన దానిలాగా పెద్ద అనౌన్స్మెంట్ చేసేసింది. వాళ్ళు కూడా సంతోషపడ్డారు, అమ్మయ్య ఈరోజు ప్రశాంతంగా దీపాలు పెట్టుకోవచ్చు మనం అని చెప్పేసి అనుకుని దీపాలు పెట్టుకుని అందరూ రెడీ చేసుకుంటారు. యశోదమ్మ కూడా పక్కన కూర్చొని దీపారాధన చేస్తుండగా పక్కన దూరంగా ఏదో కలకలం వినిపించింది. ఏం కలకలం వినిపించింది అని చెప్పి చూస్తే కృష్ణుడు అక్కడున్నాడు. యశోదమ్మకి ఏం అర్థం కాల. వాళ్ళు అడుగుతున్నారు, యశోదమ్మ ఇట్రా, మీ కృష్ణుడు ఇక్కడ ఏం చేస్తున్నాడో చూడు అని. అనగానే యశోదమ్మ ఫస్ట్ ఏమనుకుంది, వీళ్ళేదో భ్రాంతి పడ్డట్టున్నారు, రోజు కృష్ణుడు చూసి 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 భ్రాంతి పడ్డట్టున్నారు, మీరు ఎవరో వేరే పిల్లోడై ఉంటాడు చూడండి, కృష్ణుడు కాదు అని చెప్పి అని అంటే, సరే మేం భ్రాంతి చెందామో లేకపోతే నువ్వు కలగన్నావో తెలిసిపోతుంది, నువ్వు ముందు రా ఒకసారి అని చెప్పారు. యశోదమ్మ పూజ వదిలిపెట్టి వచ్చింది. వచ్చి చూస్తే అక్కడ కృష్ణుడు ఉన్నాడు. ఉండి ఏం చేస్తున్నాడు, ఈరోజు అల్లరి ఇంకా మించిపోయింది అనమాట. ఏం మించిపోయింది, వీళ్ళు పూజ అంతా చేసిన దాకా చూస్తూ ఉన్నాడు. పూజ అంతా అయిపోయిన తర్వాత దీపాలు తీసి నదిలో వదిలారు, నదిలో వదిలిన దాకా కూడా చూస్తున్నాడు. వాళ్ళ దీపాలు నదిలో వదిలిన తర్వాత నదిలోకి దిగి ఆ దీపాలు పట్టుకుని ఒడ్డు తీసిరేస్తాం ఒక్కొక్కటి. మేము ఇంత చేసి పూజ చేసిన దీపం ఇంకా అది నదిలో వెళ్ళాలి కదా, అక్కడికి వచ్చేప్పటికి నువ్వు ఒడ్డు నిసిరేస్తున్నావే అని చెప్పేసి వీళ్ళు గువాల చేస్తున్నారు. ఏం వినేటట్లేడు కృష్ణుడు. ఆయన పాటికి ఆయన దీపాలు తీయడం విసిరేయడం, దీపాలు తీసుకోవడం విసిరేయడం. ఎందుకు, నా మీద కంప్లైంట్ చేస్తారా, చెప్తాను మీ పని అని చెప్పేసి ఏం మాట్లాడా. యశోదమ్మకి చెప్పారు. యశోదమ్మ వచ్చింది, చూసింది అనమాట. చూడగానే వెంటనే యశోదమ్మ గట్టిగా వచ్చింది అనమాట. ఏమని, ఏ కృష్ణ ఏం చేస్తున్నావు అక్కడ, నువ్వు వాళ్ళందరూ దీపారాధన చేసుకుంటే ఆ మాత్రం నీకు ఇంగిత జ్ఞానం లేదా, ఏం చేస్తున్నావు అక్కడ అని చెప్పి కొంచెం కోపంగా. ఆ కోపానికి టక్కన కృష్ణుడు ఆగాడు. ఎందుకంటే కృష్ణుడు ఏమనుకుంటాడంటే, బృందావనం అంతా అల్లరి పనులు చేస్తాడు, కానీ యశోదమ్మ దగ్గర మాత్రము రాముడు మంచి బాలుడు అనిపించుకోవాలనుకుంటాడు. అది ఆయన పద్ధతి. యశోదమ్మ దగ్గర దొరకకూడదు. ఇప్పుడు ఈరోజు దొరికిపోయిన దాన్ని ఏదో ఒక విధంగా మేనేజ్ చేయాలి. ఎట్లా మేనేజ్ చేయాలి, కృష్ణుడు చెప్పాడు, మీకు తెలియదమ్మా విషయము, నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఇప్పుడు ఎవరన్నా నదిలో పడిపోయారు అనుకో, ఏం చేస్తారు మామూలుగా, అయ్యో పడిపోయాడే కొట్టుకెళ్ళిపోతున్నాడే అని చెప్పేసి పట్టుకొని ఒడ్డునేస్తారు. మీ దీపాలు ఆ విధంగా నదిలో పడిపోయినాయి.
దీపాలు నదిలో పడిపోయి కొట్టుకెళ్ళిపోతుంటే వాటిని కాపాడి నేను ఒడ్డునేస్తున్నాను, ఆ విధంగా నేను వాటిని కాపాడుతున్నాను అని చెప్పేశాను. ఇంకేం చెప్తావు సమాధానం? యశోదమ్మకి అంత కోపంలో నవ్వొచ్చింది. నవ్వొచ్చిన తర్వాత మళ్ళీ, ఇవన్నీ మాటలు నాకు చెప్పొద్దు, నువ్వు నిజంగా అంత కాపాడేవాడు అయితే నది మధ్యలో కూడా బోలెడన్ని దీపాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. నది మధ్యలో అంటే నది మధ్యలో అంటే ఆ ముందు వదిలేసి ఉంటారు కదా, కృష్ణుడు ఉన్న దానికన్నా ముందు బయట వదిలేసి పైన ఆ నది మధ్యలో కూడా చాలా దీపాలు వెళ్తున్నాయి కదా, వాటిని ఎందుకు నువ్వు కాపాడలేదు అని చెప్పేశాడు. అని అడిగితే కృష్ణుడు అన్నాడు, దాన్నే ఉంది, ఈ దీపాలు కాపాడు కృష్ణ అని చెప్పి కాళ్ళ దగ్గరికి వచ్చినాయి, వీటిని కాపాడి ఒడ్డునేసాను, అవి వద్దు కృష్ణ అని చెప్పి దూరం అయిపోయినాయి, అవి నదిలో కొట్టుకెళ్ళిపోతున్నాయి అని చెప్పాను. అయిపోయింది. ఈ దీపాలు కాపాడు కృష్ణ అని కాళ్ళ దగ్గరికి వచ్చినాయి, పట్టుకొని ఒడ్డునేసాను. ఆ దీపాలు వద్దు కృష్ణ అని చెప్పి దూరం వెళ్ళిపోయినాయి, అందుకే నదిలో కొట్టుకెళ్ళిపోతున్నాయి. పోనీ ఇంకేం చెప్తాం ఆయనకి సమాధానం? ఇట్లాంటి మాట అని చెప్పేసి యశోదమ్మ వచ్చి ఆయన ఎత్తుకొని, నేను పట్టుకుంటానులేమ్మా, మీరు దీపారాధన చేసుకోండి అని చెప్పేసి తీసుకెళ్ళిపోయాను. కానీ ఈ అద్భుతమైనటువంటి సన్నివేశం నుంచి మనందరికీ కూడా ఒక మంచి మంచి గుణపాఠాన్ని ఆచార్యులు చెప్పారు. ఏమిటంటే ఆ దీపాలు జీవులంట, జీవజ్యోతి. ఆ జీవుడు ఎవరైతే కృష్ణుడు పాదాల దగ్గరికి వస్తాడో వాళ్ళని కృష్ణుడు పట్టుకొని సంసారం అనేటువంటి నదిలో కొట్టుకెళ్ళిపోకుండా, సంసారం అనేటువంటి, సంసారం అంటే అర్థం ఏంటి? భార్య బిడ్డలు బంధువులు మిత్రులు కాదు. సంసారం అంటే జన్మ మృత్యు జర వ్యాధి, బర్త్ డెత్ ఓల్డ్ ఏజ్ అండ్ డిసీజ్. అది సంసారం అంటే. చాలా మంది ఇది పొరపాటు అర్థం చేసుకుంటారు. సంసారం నుంచి బయటపడతాం, సంసారం నుంచి బయటపడతాం అంటే ఏదో కుటుంబాల నుంచి బయటపడిపోతామా? అది కాదు. బయటపడాల్సింది ఈ జన్మ మృత్యువుల నుంచి బయటపడాలి. అంటే అర్థం ఏంటనమాట, మనకు ఈ జన్మలోనే అన్ని విధాలా కూడా పవిత్రీకరణ చెంది ఇదే చివరి జన్మ కావాలి. అలా కావాలి అని అంటే మనమందరం కూడా కార్తీక దీపారాధనకి రావాలి. మీ గ్రామాల్లో, పట్టణాల్లో, ఇస్కాన్ దేవాలయాల్లో, లేదా మీకు ఉండేటువంటి కృష్ణ మందిరాల్లో, విష్ణు మందిరాల్లో, రామ మందిరాల్లో కార్తీక దీపారాధనకి మీరంతా రావాలి. కర్మలన్నీ పోవాలి అని అంటే మీరందరూ రావాలి. అర్థమైందా? అందుకనేసి ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి ఆచార్యులు, జీవుడు దీపం లాంటి వాడు. దేవుడైన కృష్ణుడి దగ్గరికి ఎప్పుడైతే కాళ్ళ దగ్గరికి వచ్చాడు, పాదాల దగ్గరికి వచ్చాడో భగవంతుడు కాపాడి ఒడ్డునేశాడు. ఎవరైతే జీవుడు వద్దనుకుని కృష్ణుడు పోతున్నాడో వాడు జన్మ మృత్యువులు అనేటువంటి దానిలో కొట్టుకెళ్ళిపోతున్నాడు ఆ జీవుడు. ఇందు వాడికి శంకరాచార్య చెప్తారే, పునరపి జననం పునరపి మరణం అని చెప్పేసి, పుట్టడం చావడం పుట్టడం చావడం, ఇంకా దాంట్లోనే ఆ సైకిల్లోనే తిరుగుతూ ఉంటాడు. సో అందుకని ఈ కార్తీక దీపారాధన అనేటువంటి ఈ లీల నుంచి మనందరూ కూడా నేర్చుకోవాల్సిన గుణపాఠం, కృష్ణుడి పాదాలను ఆశ్రయించడానికి మనకు ఒక చక్కటి అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఈ కార్తీక మాసం రూపంలో వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి మనం ఒక ముఖ్యమైన విషయము ఏమిటంటే, మీరు ఎవరు అనుకోవచ్చు, మనం ఈ కార్తీక మాసం కాబట్టి ఇంకో కార్తీక మాసం వస్తుంది వచ్చే సంవత్సరం, ఆ కార్తీక మాసం కాబట్టి పై వచ్చే సంవత్సరం ఇంకో కార్తీక మాసం వస్తుంది, ఇప్పుడు ఈ కార్తీక మాసాన్ని అంత తీవ్రంగా తీసుకొని చేయాల్సిన అవసరం ఏముంది అని అంటే, సత్యాన్ని మనం మాట్లాడుకుంటే ఈ కార్తీక మాసం కాకపోతే ఇంకో కార్తీక మాసం వస్తుంది, ఉంటుంది, మనం ఉంటామో లేదో తెలియదు, నేను ఉంటానో లేదో తెలియదు. అర్థమవుతుందా? ఈ సత్యాన్ని మనం బాగా అర్థం చేసుకొని సమయం యొక్క విలువను జాగ్రత్తగా గ్రహించి ఈ కార్తీక మాసం నెల రోజులు నేను టు ది బెస్ట్ ఆఫ్ మై కెపాసిటీ, నాకు సాధ్యమైనంత శ్రేష్టముగా నేను భగవంతుని యొక్క సేవ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఇంపార్టెంట్. ఇది ఎలాంటిదంటే ప్రతి కార్తీక మాసం కూడా మనకు ఒక ఆపర్చునిటీ లాంటిది, ఒక అవకాశం. ఈ అవకాశాన్ని ఎంత నిండుగా వినియోగించుకుంటే, ఎంత దండిగా వినియోగించుకుంటే భగవంతుడు ఇంకొక అవకాశాన్ని ఇస్తాడు. తండ్రి ఇచ్చిన 10 రూపాయలు బిడ్డ చక్కగా ఖర్చు పెట్టుకుంటే మళ్ళీ ఇంకో 10 రూపాయలు ఇస్తాడు. ఇచ్చిన 10 రూపాయలే సరే ఖర్చు పెట్టుకోకపోతే మళ్ళీ ఇంకో 10 రూపాయల కోసం ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తావు? తప్పు కదా అది. ఇప్పుడు వచ్చిన కార్తీక మాసం నీ ముందు ఉంది, రేపటి నుంచి కార్తీక పౌర్ణమి స్టార్ట్ అవుతుంది, నెల రోజులు. ఆ నెల రోజులు నువ్వు తీవ్రంగా చేసి కార్తీక మాసాన్ని చక్కగా నువ్వు గనక వినియోగించుకోగలిగితే భగవంతుడు సంతోషించి ఇంకో కార్తీక మాసం నీకు ఇస్తాడు. అది ఎలా ఇస్తాడు? ఆయురారోగ్యాలతో ఇస్తాడు.
ఎందుకు? ఆయురారోగ్యాలు ఉన్నంటే చక్కగా పార్టిసిపేట్ చేయగలుగుతాం. శరీరం సహకరించిన స్థితిలో, కాళ్ళు చేతులు కదలలేని స్థితిలో, కళ్ళు చూడలేని స్థితిలో, చెవులు వినలేని స్థితిలో ఉంటే ఏం చేయగలుగుతాం చెప్పండి? ఆ? ఈ శరీరం యొక్క అవయవాలు ఎప్పుడు ఏది పని చేస్తుందో, ఎప్పుడు ఏది ఆగిపోతుందో ఎవడికి తెలియదు. ఈ కరోనా పుణ్యం అని చెప్పేసి అసలు ఇంకా అన్సర్టైన్ అయిపోయింది జీవితం అంతా కూడా. ఆ? మనకి చూస్తున్నాం, వింటున్నాం కదా. ఆ? దానివల్ల ఏంటంటే మనము కొంచెం సెన్సిబుల్ అంటే కొంచెం థాట్, కొద్దిగా మన ఇంగిత జ్ఞానంతో చక్కగా ఆలోచన చేసి రేపు ప్రారంభమయ్యే కార్తీక మాసం నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక సదవకాశం, ఒక అపూర్వ అవకాశం, ఒక అరుదైన అవకాశం. దీన్ని నేను ఎంత మాక్సిమం నేను ఉపయోగించగలిగితే అంత మంచిది. ఏం చేయాలి? నెల రోజులు రోజు భగవంతునికి చక్కగా నేతి దీపారాధన పెట్టాలి. సాయంకాలం వేళ ఎందుకు నేతి దీపారాధన? భగవంతునికి నెయ్యి దీపారాధనతో కార్తీక మాసంలో పూజిస్తే అది యజ్ఞంతో సమానం. ఇంట్లో ఒక యజ్ఞం చేయాలంటే సామాన్యమా? యజ్ఞ ద్రవ్యాలన్నీ ప్యూర్గా దొరుకుతున్నాయా ఇప్పుడు? స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి దొరుకుతుందా? నిన్న మొన్నటిదాకా అదే కదా గొడవ కొండ మీద. మరి అలాంటప్పుడు యజ్ఞం చేయాలంటే స్పష్టంగా ఉచ్చారణతో మంత్రాలు పలికేటువంటి స్వచ్ఛమైనటువంటి కొంచెం కూడా పొల్లు పోకుండా తప్పు చెప్పకుండా ఉండేటువంటి బ్రాహ్మణులు లభిస్తున్నారా? ఉన్నారు, ఎక్కడో అరుదు. అంటే మరి ఇవన్నీ యజ్ఞం మనం చేయలేం కదా. కానీ కార్తీక దీపారాధన భగవంతుడికి పెడితే అది యజ్ఞం కన్నా గొప్పది. ఇంకొకటి, ఆ కార్తీక దీపారాధన అలా చేయడం వల్ల భగవంతుడు ఎంత ఏమి మనకి పురాణంలో ఒక చిన్న చరిత్ర ఉందన్నమాట. ఏమిటా చరిత్ర? ఇట్లానే కార్తీక దీపారాధన చేశారంట ఒక విష్ణు ఆలయంలో. సాయంకాలం అందరూ దీపారాధన చేశారు, భాగవతం కథ చెప్పుకున్నారు, సంకీర్తన చేశారు, అందరూ ప్రసాదాలు తీసుకున్నారు, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. బాగా ఆకలితో ఉన్నటువంటి ఒక ఎలుక దేవాలయంలోకి ప్రవేశించింది, విష్ణు ఆలయంలోకి. ప్రవేశించిన తర్వాత అక్కడ ఏం చేసింది? ఆ విష్ణు ఆలయంలోకి ప్రవేశించినటువంటి ఆమె విష్ణు ఆలయంలోకి ప్రవేశించినటువంటి ఆ ఎలుక ఏం చేసింది? ఆహారం కోసం అన్ని చోట్ల వెతికింది, ఎక్కడ దొరకలేదు. దొరకపోయేసరికి భగవంతుడు విగ్రహం దగ్గరికి వెళ్ళిపోయింది. విగ్రహం దగ్గర నెయ్యి దీపం వెలుగుతుంది అనమాట. దీపారాధన పెట్టారు కదా, అక్కడికి వెళ్ళిపోయేసి ఆ నెయ్యి దీపాన్ని చూసి ఏమి దొరకలేదు, కనీసం ఆ నెయ్యన్నా తిందామని చెప్పి ఉద్దేశంతో నేతి ఒత్తిని పట్టుకుంది నోటితో. ఆ నేతి ఒత్తిని పట్టుకోగానే నోరు కాలిపోయింది. నోరు కాలిపోగానే పండ్ల మధ్య ఒత్తి ఇరుక్కుపోయింది. ఇంకా అది వదిలించుకోవడానికి కూడా లేదు. ఏ విధంగానూ ఇంకా అవకాశం లేదు. అవకాశం లేక ఏమైపోయింది? ఆ ఎలుక భగవంతుడు ముందే గిలగిల గిలగిల కొట్టుకొని చనిపోయింది. ఇప్పుడు మనందరి దృష్టిలో మనం ఏం చెప్తాం? అక్కడ ఏం జరిగిందంటే ఏం చెప్తాం మనం? చెప్పండి. ఒక ఆకలితో ఉన్నటువంటి ఒక సామాన్యమైనటువంటి జంతువు లేదా ఎలుక భగవంతుడు ముందుకు వెళ్ళింది. ఏదో ఆహారం కోసం వెతుకుతూ ఆ నెయ్యి ఒత్తిని పట్టుకుంది నోటితో. నోరు గాలిపోయింది. నోరు గాలిపోయి ప్రాణం పోగొట్టుకుంది అని చెప్తాం. ఇది మన వర్షన్, ఇది మన అవగాహన. కానీ భగవంతుడు తన ఎదురుగా జరిగినటువంటి ఆ సంఘటన ఎట్లా తీసుకున్నాడు చూడండి. భగవంతుడు ఎలా తీసుకున్నాడంటే, పవిత్రమైన కార్తీక మాసంలో ఒక జీవుడు, అది ఎలుకైనా, పంది అయినా, కుక్క అయినా, మనిషి అయినా, జీవుడే కదా. ఆ ఒక జీవుడు నా ముందుకు వచ్చి ఇలా కొట్టుకుంది కదా, అది ప్రాణం బాధతో విలువిల. దాన్ని భగవంతుడు అలా తీసుకోవాలా, ఇలా నాకు హారతి ఇచ్చింది. ఒక జీవుడు నెయ్యి ఒత్తిని తీసుకొని నాకు ఇలా హారతిచ్చి చనిపోయింది. కార్తీక దీపారాధన చేసింది ఈ అల్పజీవి నా కోసం కార్తీక మాసంలో అని చెప్పి భగవంతుడు అనుగ్రహం ఇచ్చేశాడు. దీన్ని ఏమంటారు తెలుసా? కృపాసిద్ధి అంటారు. మనకి సాధన సిద్ధి, కృపాసిద్ధి రెండు ఉంటాయి. కృపాసిద్ధి అంటే ఏంటంటే, ఇదిగో ఈ విధంగా భక్తుల యొక్క ఇళ్లలో కానీ, లేకపోతే భక్తులు చక్కగా భక్తి సాధించేటువంటి గుళ్ళల్లో కానీ, భక్తులు ఉండే ఇళ్లలో కానీ, ఒక జంతువులకు కూడాను ఎంతో లాభం ఉంది. క్రిమికీటకాదులు, పశుపక్ష్యాదులు, బల్లులు, ఎలుకలు. ఎందుకంటే అవి అటు తిరిగి ఏముంది, ఎటు తిరిగి దేవుడు ప్రసాదం తింటాయి.
చీమలతో సహా. ఇదంతా కూడా చాలా సెటిల్ సబ్జెక్ట్ మ్యాటర్ అనమాట. సూక్ష్మమైనటువంటి అంశాలు ఇవి. ఇవి వాటి పాటికి జరిగిపోతూ ఉంటాయి, మనకు అర్థం కావు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గురువు సాధు శాస్త్రం అనే ఈ త్రికోణం. గురువు సాధు శాస్త్రం ఏం చెప్పారో అది చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఆ కృప మనకు వచ్చేస్తుంది అనమాట. మనం భక్తులు చెప్తారు, వాళ్ళ ఇళ్ళ దగ్గర కొద్దిమంది ఇళ్ళ దగ్గర కుక్కలు ఉంటాయి. ఆ కుక్కలు అంటే ఏకాదశి రోజు తినవంట. ఏకాదశి రోజు ఏం తినవంటాయి. వాటికి ఆ తిథి ఎలా తెలిసింది, ఆ తేదీ ఎలా తెలిసింది? ఇదంతా కూడా ఏంటంటే అది అజ్ఞాత సుకృతి, చెప్పాలంటే కృపాసిద్ధి. ఇప్పుడు ఆ ఎలుక కృపాసిద్ధి చేత భగవంతుడి విగ్రహం, స్త్రీ విగ్రహం విష్ణుమూర్తి ఎదురుగా చనిపోయి ఆ శంకు చక్ర పద్మాలతో విష్ణుదూత రూపాన్ని తీసుకొని విష్ణు యొక్క సేవకుడిగా ఆ శాశ్వతమైనటువంటి వైకుంఠ సన్నిధానంలో భగవంతుడికి సేవ చేసుకోవడానికి హాయిగా వెళ్ళిపోయింది. మొత్తం ఈ జీవ పరిణామ క్రమం అంటారే, ఎలుక తర్వాత పిల్లి, పిల్లి తర్వాత కుక్క, ఏమున్నాయి కదా, ఏమి క్రిమికీటకాదులు మొదలుకొని, పశుపక్షాదులు మొదలుకొని, జంతువులు మొదలుకొని, సరీసృపాలు మొదలుకొని, మానవులు, అక్కడి వరకు జన్మలన్నీ కూడా నా 84 లక్షల జీవరాశుల్లో తిరగాలి కదా. ఆ మొత్తం చక్రాన్ని, జీవ పరిణామ చక్రాన్ని తప్పించుకునేసి ఒకేసారి శంకుచక్ర గదా పద్మాలతో విష్ణువు యొక్క సేవకుడిగా హ్యాపీగా వెళ్ళిపోయింది. ఏం చెప్తారు దీనికి? కార్తీక దీపారాధన మనం బుర్రతో మనం అంత గ్రహించలేము, కానీ దీని యొక్క ఫలితం చాలా అమోఘం అనమాట. అందుకనే అన్నమాచార్య అంటారు, భగవన్నామం గురించి చెప్తూ ఏమంటారు ఆయన, వెల సులభము ఫలం అధికము అంటారు. వెల సులభం అంటే చెప్పడం ఉంది, ఫలితం చాలా గొప్పది, ఘనం. అలా ఈ కార్తీక దీపారాధన ఇది చాలా సులభంగా ఆచరించవచ్చు ఎవరైనా, కానీ దీని ఫలితం చాలా 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 గొప్పది. అందుకని దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక దీపారాధనకి అత్యంత ప్రాధాన్యతనిచ్చి రోజు కూడా ఇంట్లో దీపారాధన జరిగేటువంటి విధంగా చూసుకోవాలి. అది అందరి యొక్క కుటుంబ సభ్యుల సహకారంతో అవుతుంది. ఏదో ఒక్కరు చేస్తారంటే అవదది. అర్థమవుతుందా? అందరు కుటుంబ సభ్యులందరూ ఎవరైతే ఉన్నారో అందరికి సహకారం ఉండి మనం ఈ కార్తీక వ్రతాన్ని బాగా చేద్దాము. ఏం చేయాలి? రోజు సాయంకాలం నెయ్యి దీపం పెట్టాలి. ఏమి ఒకరు లేకపోతే ఇంకొకరు, ఒకరు రాకపోతే ఇంకొకరు, ఖచ్చితంగా దీపారాధన జరగాలి. దీపారాధనతో పాటు భగవన్నామ సంకీర్తన జరగాలి. హరే కృష్ణ మహామంత్ర సంకీర్తన జరగాలి. హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి. తర్వాత భగవంతునికి అత్యంత ఇష్టమైనటువంటి దామోదర అష్టకాన్ని పాడాలి. దామోదర అష్టకం కృష్ణుడికి అత్యంత ఇష్టమైంది. ఇది సత్యవ్రతం అని చెప్పినటువంటిది. ఈ దామోదర అష్టకాన్ని పాడుకోవాలి. 8 అష్టకం కదా, అంటే 8 ఉంటాయి అన్నమాట. 8 శ్లోకాలు ఏవైతే ఉంటాయో వీటిని చక్కగా పాడుకోవాలి. పాడుకొని వాటి అర్థాన్ని గ్రహించాలి, వాటి అర్థాన్ని చదువుకోవాలి. రోజు వాటి అర్థాన్ని పాట పాడుకోవాలి, అర్థాన్ని చదువుకోవాలి. తర్వాత దామోదర లీల ఏదైతే భాగవతంలో ఉన్నదో ఆ దామోదర లీలని ప్రతిరోజు కూడా స్మరణ చేసుకోవాలి. ఎవ్రీడే ఆ దామోదర లీలని స్మరణ చేసుకోవాలి. ఆ దామోదర లీల గురించి మనం రేపు చర్చిస్తాం. మనం రేపు కార్తీక పౌర్ణమి రోజు కాబట్టి రేపు మనం చర్చిద్దాం. ఆ దామోదర లీలను చర్చిస్తూ ఇంకా భగవంతుని యొక్క నామాన్ని చక్కగా జపం చేయాలి. ఇంతే, సింపుల్. ఇంతకన్నా గొప్పగా ఏం లేదు. కానీ ఇది చూడడానికి ఎంత సరళంగా ఉందో దీని ఫలితం అంత ఘనంగా ఉంటుంది. ఇది కార్తీకం. ఎందుకని? కృష్ణుడి యొక్క లీలలన్నీ కార్తీక మాసంలోనే వచ్చినాయి. మీరు చూడండి, అందుకే దీని ఊర్జా వ్రతం. ఎందుకంటే ఊర్జేశ్వరి రాధారాణిది ఆధిపత్యం వహించినటువంటి మాసం ఇది. ఎవరైతే ఈ కార్తీక వ్రతం చేస్తారో వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది. అంతేకాదు వాళ్ళ యొక్క ఏం చెప్తారు, ఆధ్యాత్మికంగా వాళ్ళు కృష్ణుడి పట్ల దృఢమైన విశ్వాసాన్ని పెంపొందించుకుంటారంట. స్పిరిచువల్ లైఫ్ లో చాలా ముఖ్యమైనది. దృఢమైన విశ్వాసం అంటే అర్థం ఏంటి తెలుసా? శ్రద్ధ శబ్దే సుదృఢ విశ్వాస కహే చైతన్య మహాప్రభు చెప్తారు. ఏమనంటే ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా కృష్ణుడి మీద చెక్కు చెదరినటువంటి నమ్మకాన్ని నిజమైనటువంటి శ్రద్ధ అన్నారు, నిజమైనటువంటి విశ్వాసం అన్నారు. అన్ని సౌకర్యంగా ఉన్నప్పుడు, అన్ని బాగున్నప్పుడు
నేను కృష్ణుని కొలుస్తాను, నేను కృష్ణుని ముందు నిలుస్తాను అనేటువంటిది వేరే. నాకు సౌకర్యం లేనప్పుడు ఏమి అయిన వాళ్ళు కాని వాళ్ళు ఇవన్నీ పక్కన పెడితే కొన్నిసార్లు అయిన వాళ్ళు దూరం అవ్వచ్చు, కొన్నిసార్లు కాని వాళ్ళ దగ్గర అవ్వచ్చు. వీటన్నిటితో సంబంధం లేకుండా ఏం చెప్తారు అందులో? ద్వంద్వ మోహేన భారత. ఆ ద్వంద్వాల చేత నీవు మోహించబడకుండా ఉంటే ఏమవుతుంది? పరమాత్మ సమాహిత. నువ్వు పరమాత్మకి దగ్గర అవుతావు. పరమాత్మకు దగ్గరైతే నీకు పరమాత్మ యొక్క వాయిస్, పరమాత్మ యొక్క శబ్దం నీకు వినిపిస్తుంది. ఇప్పుడు పరమాత్మ శబ్దం ఇప్పుడు వినిపించాలంటే వినిపించదు. ఎందుకంటే పరమాత్మ వాయిస్ ఎందుకు వినిపించదంటే ఇక్కడ తలకాయలు ఎంతో నాయిస్ ఉంది, ఇక్కడ ఎంతో అలజడి ఉందన్నమాట. ఆ అలజడి వల్ల అది వినిపించదు. ఎప్పుడైతే మనం ఈ విధంగా ఈ కార్తీక మాసం ఇలాంటి వ్రతాలు చక్కగా చేస్తాం కదా, చేసినప్పుడు ఏంటంటే కొంచెం 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 పరమాత్మ దగ్గర అవుతాం. ఆ దగ్గరైనప్పుడు ఏంటంటే నీకు ఆయన శబ్దం వినిపిస్తుంది. ఇంటర్నల్లీ యూ విల్ బి గైడెడ్ బై సూపర్ సోల్. పరమాత్మ మీకు ప్రత్యక్షంగా గైడ్ చేస్తాడు. అందుకనే ఈ కార్తీక వ్రతంలో సింపుల్గా ఇవే అనమాట, పెద్దగా ఏమి లేవు, చాలా చాలా సింపుల్గా. ఏమి రోజు నెయ్యి దీపంతో హారతి ఇవ్వడము, దామోదరాష్టకం పాడడము, హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం, ఆ దేవుడి ముందు కాసేపు సంకీర్తన చేయడము, శ్రీమద్ భాగవతాన్ని చదవడం. చాలా మంది శ్రీమద్ భాగవతం సెట్లు తీసుకున్నారు ఈ మధ్యకాలంలో. మొన్న భాద్ర పౌర్ణమి వచ్చినప్పుడు కూడా చాలా మంది తీసుకున్నారు, పోయిన సంవత్సరం కూడా చాలా మంది తీసుకున్నారు. ఆ భాగవతాన్ని ఒకసారి ఓపెన్ చేసి చదవడం మొదలు పెడదాం ఈ కార్తీక మాసం. చాలా చాలా ఇంపార్టెంట్. భగవంతుడి యొక్క లీలలు ఏవైతే ఉన్నాయో, గోవర్ధన లీల, గోపాష్టమి లీల, కృష్ణుడికి ప్రమోషన్ వచ్చినటువంటి లీల గోపాష్టమి. ఎందుకంటే ఆయన దూడలు కాస్తున్నటువంటి స్థాయి నుంచి పౌగొండ వయసు 6 సంవత్సరాల వయసు వచ్చిన దానికి గోవులు కాసేదాన్ని పదవి ఉన్నతి జరిగింది ఆయనకి. ఏమి ప్రమోషన్, అది ఒక పండగ కృష్ణుడికి. బృందావనంలో అది గోపాష్టమి చాలా ఘనంగా చేస్తారు. ఏమి సరే, మనకు తెలిసినటువంటి దీపావళి అది కూడా ఈ మాసంలోనే. ఇలా భగవంతుడి యొక్క అద్భుతమైన లీలలు చాలా చాలా ఈ మాసంలో జరిగాయి అన్నమాట. అందుకని మనకి ఆచార్యులు ఏం చెప్పారంటే, ప్లీజ్ దయచేసి ఈ నెల రోజులు కార్తీక మాసాన్ని సీరియస్గా తీసుకోండి. ఎందుకనంటే ఈ నెల రోజులు మీరు పాటించేటువంటి ప్రతి ఒక్కటి కూడా రాధారాణి ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేస్తుంది, రాధారాణి దగ్గరుండి పర్యవేక్షిస్తుంది. ఈ నెల రోజులు మీరేం చేస్తున్నారు, మీరు ఎంత కృష్ణుడికి సేవ చేస్తున్నారు. అందుకని రాధారాణి యొక్క దృష్టిలో పడడం కోసం అని చెప్పి, ఊర్జేశ్వరి అయినటువంటి రాధారాణి ద్వారా అనుగ్రహాన్ని, శక్తిని పొందడం కోసం అని చెప్పి కార్తీక వ్రతం మనము బాగా నిండుగా చేయాలి. ఓకే, ఇది కార్తీక మాసం యొక్క చాలా చాలా వైభవాల్లో, విశేషాల్లో కొన్ని మనం ఈరోజు చెప్పుకున్నాము. రేపు మనము దామోదరాష్టకం కూడా చెప్పుకున్నాము. అలానే దామోదరాష్టకంతో పాటుగా ఈ దామోదర లీల ఏదైతే ఉందో ఆ దామోదర లీల కూడా మనము చెప్పుకుందాం. ఓకేనా? దామోదర అష్టకము, దామోదర లీల రెండు కంబైన్డ్గా ఉంటాయి. సో అందుకని మనం దామోదర అష్టకం స్టార్ట్ చేసి దామోదర అష్టకం నుంచి దామోదర లీలను మనం ఎంటర్ అయ్యి దామోదర లీల చెప్పుకుంటూ, భాగవతంలో 2-3 ఇంపార్టెంట్ శ్లోకాలు ఉన్నాయి, ఆ శ్లోకాలు కూడా మనం చెప్పుకుందాం. ఒకటి ఏంటంటే, ఈ దామోదర లీల గురించి కుంతి మహారాణి ఎంత గొప్పగా గ్లోరిఫై చేసింది. కుంతి మహారాణి ఎక్కడ? భాగవతం మొదటి స్కందంలో, 10వ స్కందంలో వచ్చే దామోదర లీల కోసం 1వ స్కందంలో కుంతి మహారాణి చెప్తా ఉంది. ఏమని? గోప్యాదే త్వయి కృతాగసి నామ తావత్ యాతే దశాశ్రుకలిలాంజన సంభ్రమాక్షం వక్త్రం వినీయ భయభావనయా స్థితస్య సామాం విమోహయతి భీరపి యద్భివేతి. కుంతి మహారాణి అంటుంది, కృష్ణ, ఆ రోజున ఆ గోపిక యశోదమ్మ త్వయి కృతాగసి, నీ అల్లరి చూసి దామ, దామ అంటే తాడు, అందుకని ఆ తాడు తీసుకొని నేను గడ్డేసింది. నీ పరిస్థితి ఏంటి? యాతే దశాశ్రు కళిలాంజన సంభ్రమాక్షం, కుండలు కుండలు నీళ్లు గారిపోతున్నాయి, కన్నీళ్లు. అంతేనా? వక్త్రం వినీయ, నువ్వు అసలు ఎవరికి తలదించిన వాడివి, నువ్వు తలదించుకున్నావు. భయభావనయ్య స్థితస్య, భయం, వణిగిపోతున్నావు భయంతో. ఏమంటే యశోదమ్మను చూసి భయపడిపోతున్నావు. ఇదంతా చూసిన తర్వాత నాకేమైందంటే, సామాం విమోహయతి, నేను పూర్తిగా విమోహం చెందాను. ఎందుకు విమోహం చెందానంటే, బీరపి యద్బివేతి,
ప్రజలందరికీ భయాన్ని కలిగించేటువంటి వాడు మృత్యుదేవత. ఆ మృత్యుదేవత యముడు నిన్ను చూసి భయపడతాడు. అలాంటి నువ్వు యశోదమ్మని చూసి భయపడుతున్నావు ఏంటా అని నాకేం అర్థం కాలేదు. విమోహం చెందాను. కుంతిదేవి ప్రార్థనలో దామోదర లీల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఎందుకో ఆ దామోదర లీలని బేస్గా, ఆ దామోదర లీలనే ప్రధానంగా కలిగినటువంటి ఒక మాసమే దీన్ని కార్తీక దామోదర మాసం. ఇప్పుడు వైష్ణవ మాసాలు పేర్లు ఇలా ఉంటాయి అనమాట. నిన్నటి వరకు పద్మనాభ మాసం, నిన్న వరకు పద్మనాభ మాసం, సో ఈ రోజు వరకు పద్మనాభ మాసం, సారీ, రేపు నుంచి దామోదర మాసం. సో దామోదర మాసం అని అంటే ఈ నెల రోజులు కూడా ఇక్కడ మన తెలుగు వారికి అమావాస్య నుంచి చేస్తారు. అమావాస్య నుంచి అమావాస్యకి కార్తీక మాసం అంటారు. అది కార్తీక మాసం. ఓకే, కానీ ఇక్కడ తమిళ వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ తమిళ వాళ్ళకి ఇంకొక 15 రోజుల తర్వాత వస్తుంది వాళ్ళ కార్తీక మాసం. వ్యాప్తంగా కార్తీక దామోదర వ్రతం అని అంటే పౌర్ణమి టు పౌర్ణమి. సో రేపు పౌర్ణమి, ఆ పౌర్ణమి నుంచి వచ్చే నెల 16వ తారీఖు వరకు, 17 నుంచి 16వ తారీఖు వరకు ఈ పౌర్ణమి ఉంటుంది. సో ఈ పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు మనము ఇది ఒక ఏమంటారు, ఆ రూపు కోసం చెప్పారు కదా, ఉత్సాహ నిశ్చయ ధైర్య తత్తత్కర్మ ప్రవర్తన సంగత్యాగత సతో వృత్తి షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి. అందుకని చక్కగా మన భక్తిని అభివృద్ధి చేసేటువంటి ఉత్సాహం, నిశ్చయం, నిశ్చయం అంటే దృఢ నిశ్చయం ఉండాలి. ధైర్యత అంటే అర్థం అంటే ధైర్యం కాదు. ధైర్యత అంటే వినయంతో కూడిన సహనం, దాన్ని ధైర్యత అని చెప్పి రాశారు రూపగోస్వామి. ధైర్యత, ఒక వ్యక్తిని ఎవరు వీడు చాలా ధైర్యవంతుడు అంటారు చూడు. ధైర్యవంతుడు అంటే ఏది, చీకట్లో వెళ్ళిపోయేవాడు లేకపోతే ఇంకొకటి కాదు. ధైర్యత అంటే వినయంతో కూడిన సహనాన్ని ఎవడైతే కలిగి ఉంటాడో అది ధైర్యం. మీరు తిరుమల కొండ మీద ఎక్కేటప్పుడు వినాయకుడి గుడి దాటిన తర్వాత ఒక బోర్డు ఉంటుంది చూడండి. ఏమని? సమర్థుడు ఓర్పును చూపును, అసమర్థుడు కోపమును చూపును అని ఉంటుంది. నేను ఎప్పుడు కొండ మీదకి వెళ్ళిన ఆ బోర్డు గమనిస్తుంటా. సమర్థుడు ఓర్పును చూపిస్తాడు, అసమర్థుడు అయిన దానికి కాదని కోపడతాడు చీటికి మాటికి. అందువల్ల ఆ సమర్థత మనకు రావాలి, ఆ ఓర్పు మనకు రావాలి అంటే ఇదిగో ఈ కార్తీక మాసాన్ని నేర్పుగా పాటించాలి. ఓకేనా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరికీ ధన్యవాదాలు. మళ్ళా మనము రేపు మనకి కార్తీక దీపారాధన ఉంటుంది, టెంపుల్లో కూడా కార్తీక దీపారాధన ఉంటుంది, మీ దేవాలయంలో కూడా కార్తీక దీపారాధనలు ఉంటాయి. కాబట్టి మనము రేపు కొద్దిగా మనము సాయంకాలం కాస్తంత మన సమయాన్ని కొంచెం కుదించుకొని 5 గంటలకు మనం కనుక ఏర్పాటు చేసుకోగలిగితే 5ంటికి మనము ఈ కార్తీక దామోదర లీల గురించి మనం ఒక 40 నిమిషాలు చర్చించుకొని, అంటే 5:40కి అంతా మనము ముగించుకొని తర్వాత మీ ఇళ్లల్లో, మీ గుళ్ళల్లో మీరు చక్కగా దామోదర వ్రతాన్ని చేయడానికి మీరు వెళ్ళవచ్చు. ఓకేనా? రేపు ఇదే విధంగా లింక్ పంపిస్తాము. 5 గంటలకు మీరు అటెండ్ అవ్వండి. అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, దండాలు.